హరి ఓం. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రళక మీరు నేమను మతి భ్రమణంబునం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలుని సాచరగ్రణీ. అజ్ఞుల్ కొందరు మేము దామనుచు మాయంచెంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యు వరాన్వయ క్రమములన్ భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసాపథమందు ముఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణు ఇతరుల్ దర్శింపగా నేర్తురే. మందారమకరంద మధుర్యమునదేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదరు దివ్య పదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబుదై చోత్తమ. హరి ఓం. యదా రహితమాత్మానాం భూతేంద్రియగుణాశయైః స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యమృచ్ఛతి నానాకర్మవితానేన ప్రజా బహ్వీः శిశ్రిక్షతః ఆత్మావసైదత్యస్మింస్తే వర్షీయాన్మదనుగ్రహः ఋషిం ఆద్యం న భగ్నాతి పపీయాంస్త్వాం రజో గుణః యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపి తే. అంటూ ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ శ్రీ భగవంతుడైనటువంటి బ్రహ్మతో మాట్లాడుతూ ఉండేటువంటి మాటలను మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉన్నాడయ్యా. అలా వివరించేటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడికి పరమాత్మ ఏం చెప్పాడు అంటే, నేను కనిపిస్తూ ఉండేటువంటి సమస్త భూతాలలోనూ కూడా అంతరాత్మ కింద, ఒక జ్యోతిస్వరూపం కింద, ఒక సత్యం కింద, ఒక జ్ఞానం కింద, ఒక అనంతమైనటువంటి వ్యాపించగలిగినటువంటి ఆత్మతత్వం కింద నేనున్నాను. ఆ రూపంలో ఉన్నాను నేను. అది కనిపించటం లేదే అని చెప్పి సాధకులందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కనిపించడం కాదు, దానిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అది ఎందుకు కనిపించటం లేదు అంటే, దారుష్వగ్నిమివ స్థితం సర్వభూతేషు. కట్టెలో అగ్ని ఏ విధంగా అయితే అణిగి ఉంటుందో, స్థితమై ఉంటుందో అలాగా మనకి కనిపించేటువంటి సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థంలోనూ కూడా నేను సర్వభూతేషు, అన్ని భూతముల యందు దారుష్వం అగ్నిమివ స్థితం, దారులో అగ్నిలాగా నేనున్నాను బ్రహ్మదేవా అని చెప్పి పరమాత్మ తన యొక్క ఆ ఎగ్జిస్టెన్స్ని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే అది ప్రతిచక్షిత
అలాగ ఏ మానవుడైతే కనీసం భావంలోనైనా సరే మనసులోనైనా సరే ఊహించుకోగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే కష్మలం జహ్యాత్. మనలో ఉండేటువంటి అంటే సాధకులలో ఉండేటువంటి భక్తులలో ఉండేటువంటి ఆ చింతలున్నాయే, ఆ పొల్యూషన్స్ ఉన్నాయే, అవన్నీ కూడా జహ్యాత్ వాటంతట అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాయ్యా అని చెప్పిన తరువాత ఈ శరీరాలన్నీ కూడా ఏ శరీరం తీసుకో ఆ శరీరం అంతా కూడా పంచభూతాలతో తయారు చేయబడినటువంటిది. తరువాత వీటికి ఇంద్రియాలు ఉంటాయి, తరువాత సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది, తరువాత అంతఃకరణ చతుష్టయంతో ఉంటుంది కదా. ఇలా ఉండేటువంటి ఈ శరీరమే నిత్యం అనుకుంటూ ఇదే సత్యం కింద మనకి భాషిస్తూ ఉంటుంది. కానీ ఈ పంచభూతాలలో, ఇంద్రియాలలో, సత్వరజస్తమో గుణాల్లో అంతఃకరణకు అతీతంగా వాటిల్లో నేను ఉన్నాను, ఉండి కూడా వాటికి అతీతంగా అంటే వాటితో నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా నేను అందులోనే ఉన్నాను. అలాగ ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వాళ్ళకి స్వరాజ్యం రుచ్యతి, వాళ్ళు రిలీవ్ అయిపోతారు. వాళ్ళకి కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు, భయాలు, చింతలు ఇవేమీ కూడా ఉండవు. ఎందుకంటే ఆ వెలుగే అసలైనటువంటి నీవు. ఆ వెలుగే, ఆ జ్ఞానమే, జ్ఞానానికి రూపం ఉండదు. ఆ సత్యమే, సత్యానికి రూపం ఉండదు. ఆ బ్రహ్మ అంటే అన్నిటిలోనూ కూడా వ్యాపించి వేటిల్ని కూడా టచ్ చేయకుండా ఉండేటువంటి ఆ స్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు రిలీవ్ అవుతారు. ఆ భావం మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు సాధారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా శరీరంతో ఆ వెలుగు కలిసిపోయి ఆ వెలుగు ఆ శరీరంలోకి ఉండడం వల్ల, మొత్తం అంతా కూడా వెలుగు ఉండడం వల్ల ఈ శరీరమే నేను అనుకునేటువంటి ఒక మిథ్యా జ్ఞానము, ఒక నాన్ ఎగ్జిస్టెంట్ నాలెడ్జ్, ఒక నాన్ ఎగ్జిస్టెన్స్ ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ జీవుడు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి దాని నుంచి నీవు బయటపడి నీ దాని యొక్క విలువను తగ్గించుకుంటూ దానిలోనే మహత్తరమైనటువంటి ఒక తేజస్సు వెలుగుతూ ఉన్నది. అది జ్ఞానము, అది అనంతము, అది నిత్యము, అది శుద్ధము, పరిశుద్ధంగా ఉండేటువంటిది అని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు నీకు స్వరాజ్యముచ్యతి. అప్పుడు నువ్వు రిలీవ్ అవుతావు. దెన్ యు ఆర్ ది ఫ్రీ, యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. కాబట్టి సాధనకి అద్భుతమైనటువంటి విధంగా చెప్పాడు. ఉదాహరణకి మన ఇంట్లో చీకటిగా ఉందనుకోండి, వచ్చాం లైట్ వేసాం, ఆ లైట్ వెలుగు కాంతి పడుతుంది. అక్కడ కుర్చీలు ఉంటాయి, బల్లలు ఉంటాయి, మనుషులు ఉంటారు, అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ లైటు వాటిల్లోకి వెళ్ళింది అనుకుందాం. ఆ కుర్చీలోకి వెళ్ళిన తర్వాత ఆ లైట్ అనేటువంటిది జ్ఞానం కదా, అది కాంతి కదా, అజ్ఞానం కదా, అదంటే దానికి ఒక స్పృహ ఉంటుంది కదా ఆ కాంతికి. అప్పుడు ఆ కాంతి కుర్చీలోకి దూరడంతో నేను కుర్చీ అనుకుంటుంది, అదే మనిషిలోకి వస్తుంటే నేను మనిషిని అనుకుంటుంది. ఆ విధంగా సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి ఆ జ్ఞానం అనేటువంటి వెలుగు అన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి ఉండడం వల్ల ఆ పదార్థం నేను ఈ పదార్థాన్ని అనుకుంటుంది. కానీ ఆ పదార్థం నిత్యం కాదు, ఆ పదార్థం మారిపోతూ ఉంటుంది, ఆ పదార్థం పడిపోతుంది, ఆ పదార్థానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు, కానీ ఆ వెలుగుకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ నిత్యమైనటువంటి వెలుగు స్వరూపమే నేను అని ఎవరైతే నిశ్చలంగా కనీసం ఒక పావుగంట, అరగంట, 5 నిమిషాలు ఆ జ్ఞానస్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి స్వరాజ్యముచ్యతే, వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని చెప్పిన తర్వాత, ఓ బ్రహ్మదేవ, నీవు అనేక రకాలైనటువంటి సృష్టిని చెయ్యాలి అని అనుకుంటున్నావు కదా,
కాబట్టి అలా చేస్తూ ఉండేటప్పుడు నువ్వు నాతో ఒకటి ఎక్స్ప్రెస్ చేసావు. ఏమిటి అంటే, నానా కర్మ వితానేన ప్రజా బహ్వీస్విసృక్షత ఆత్మా ఆత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్మదనుగ్రహ అని విదురా భగవంతుడు ఏమన్నాడు అంటే, ఓ బ్రహ్మ, నీవు అనేక రకాలైనటువంటి ప్రాణుల్ని సృష్టించాలి అనుకున్నావు. ఆ ప్రాణులన్నీ కూడా జీవులన్నీ కూడా 14 లోకాల్లో ఉండేటువంటి ఆ జీవులందరూ కూడా, ఆ లోకాలన్నీ కూడా, పదార్థాలన్నీ కూడా వాటి యొక్క కర్మలకు అనుసారంగా ఆ జీవులు ఉన్నాయి. ఆ జీవులు కర్మలు చేస్తూ ఉంటాయి. అంటే కర్మలు జీవులు అంటే శరీరాలు ధరించినటువంటి జీవులు, ఆ శరీరాలకి అనుగుణంగా అవి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు, కర్మలు, ఆ కర్మలను ఏ జీవులలోకి ప్రవేశపెట్టాలి, ఏ జీవి, ఏ శరీరం ధరించినటువంటి ఏ జీవి ఏ కర్మల్ని చెయ్యాలి అని నీవు సృష్టిని చెయ్యాలి అని కోరుకుంటున్నావు కదా. అందులో అనంతమైనటువంటి జీవులు, అనంతమైనటువంటి కర్మలుంటాయి. అటువంటి కర్మల యొక్క విస్తారాన్ని బట్టి నీవు సృష్టి చేద్దాం అనుకుంటున్నావు కదా. ఇలాగ చేస్తూ ఇంత మహత్తరమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉండేటప్పటికీ నీ అంతఃకరణం అంతా కూడా, నీ బుద్ధి, నీ మనసు, నీ చిత్తం ఇవన్నీ కూడా మోహం చెందుతాయి. అయ్యో, ఇది కరెక్ట్గా చేశానా లేదా, అది ఇలా ఉందా, అలా ఉందా, నేను చేస్తున్నాను అనేటువంటి రకరకాలైనటువంటి భావాలతో నీ మనసంతా కూడా అల్లకల్లోలం చెందయ్యేటువంటి ఆ ప్రాసెస్ని మోహం అంటాం కదా. అటువంటి మోహం నీకు కలగదు. ఎందుకు కలగదు అంటే, నీ మీద నాకు చాలా ఎక్కువగా అనుగ్రహం ఉంది. ఎందుకంటే నువ్వు నన్ను ముందు ప్రార్థించావుగా, స్వామి నీ ఆజ్ఞ ప్రకారం నేను సృష్టి చేయదలుచుకున్నాను. ఇలా చేస్తున్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి అహంకారం లేకుండా నేను చాలా బ్యాలెన్స్డ్గా విధి విధానాలని బట్టి వేదంలో నీ అనుగ్రహంతో నాలో ఉండేటువంటి వేదం యొక్క మంత్రాలతో ఆ టెక్నిక్స్, ఆ టెక్నాలజీ అదంతా కూడా నేను చేసుకుంటూ దాని ప్రకారమే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నేను సృష్టిని చెయ్యాలి అనుకున్నావు. కాబట్టి ఆ కోరికను అనుసరించి నీకు నేను నా అనుగ్రహాన్ని నీ మీద ముమ్మరంగా నీలో ప్రవేశపెట్టాను. కాబట్టి నువ్వేమీ మోహం చెందకుండా ఈ సృష్టిని చేస్తావు అని ఆయన నానా కర్మ వితానేన ప్రజా బహ్వీస్విసృక్షత నానా కర్మ వితానేన అనేక రకాలైనటువంటి కర్మలు విస్తారంగా ఉండేటువంటి బహ్వీహి అనేక రకాలైనటువంటి, అంటే వివిధ ఆకృతులతో వివిధ రూపాలతో ఉండేటువంటి ప్రజా, ఆ ప్రజల్ని శిశృక్షత సృష్టించాలి అని నువ్వు అనుకున్నావు కదా. ఏ కర్మల ప్రకారం ఏ జీవుల్ని సృష్టించాలి అని నానా కర్మ వితానేనా బహ్వీహి అనేక రకాలైనటువంటి ప్రజా ప్రాణులను సృష్టించాలని నువ్వు కోరుకున్నావు కదా. అంటే ఇక్కడ ఏమిటి అంటే, ఉదాహరణకి దోమ ఉందనుకోండి. దోమ శరీరం ఎలా ఉంటుందో మనకు తెలుసు, చీమ శరీరం ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఏనుగు శరీరం ఎలా ఉంటుందో తెలుసు, మనిషి శరీరం ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు దోమ పంచభక్ష పరమాన్నాలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింద కదా. అదే చీమ ఆ విధంగా ఉండదు కదా. ఏనుగు వచ్చి ఇంట్లో దూరేటువంటిది ఉండదు కదా. అంటే ఆ శరీరానికి తగ్గట్టు, ఆ శరీరంలో ఉండేటువంటి అంతరింద్రియాలకు తగ్గట్టుగా ఆ శరీరం ఆయా పనులు చేస్తూ ఉంటుంది. అంతేగా మానవుడైతే అన్నం తింటాడు, అంతేగాని ఏనుగుల చెట్లుని వాటిని విరిచేసి లోపల పెట్టుకుని తినేడు కదా. కాబట్టి నానా కర్మ వితానేనా ఏ బహ్వీహి ప్రజా అంటే ఏమిటి, ప్రతి బహ్వి అనేక రకాలైనటువంటి జీవులు అనేక రకాలైనటువంటి కర్మలను చేసేటువంటి విధంగా శీసృక్షత అలాగ సృష్టించాలి అని నువ్వు కోరుకున్నావు కదా.
అప్పుడు తే ఆత్మ అస్మిన్న అవసీదతి. అలాంటి సందర్భంలో ఏ దేహానికి ఏ కర్మను నిర్దేశించాలి అనేటువంటి విషయంలో నీకేం కన్ఫ్యూజన్ లేకుండా నా అవసీదతి, నీకు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ కానీ, చింత కానీ, కంగారు కానీ, భయం కానీ, సరిగ్గా చేశానా చెయ్యలేదా అనేటువంటి ఆ డైలమా కానీ ఏమీ లేకుండా నా అవసీదతి, అటువంటి మోహం ఏమీ చెందకుండా నువ్వు ఉంటావు. ఎలా ఉండగలుగుతున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు, నీలో ఉండేటువంటి జ్ఞానం వల్ల కాదు, అది మత అనుగ్రహ వర్షీయాన్, నా అనుగ్రహం నీ మీద వర్షించడం వల్ల, నా అనుగ్రహం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆ తేజస్సు నీలోకి ప్రవేశించడం వల్ల నీ జ్ఞానం వృద్ధి చెంది నానావితానేన నానాకర్మవితానేన ప్రజా శుశ్రూక్షతః, ఆ విధంగా నీకు నా అనుగ్రహం వల్ల ఆ తెలివితేటలు, ఆ టెక్నిక్, ఆ టెక్నాలజీ అదంతా నీకు వస్తుంది. కారణం నా అనుగ్రహం వల్ల. ఇదే మనం ఒక్కసారి మనకు అన్వయించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, నిద్రపోతున్నాం, ఏదో మందులు వేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం, మంచి టెక్నికల్గా మంచి పనులు చేస్తూ ఉన్నాం, రీసెర్చ్ చేస్తూ ఉన్నాం, లేకపోతే ఇంట్లో స్త్రీలందరూ వంట చేస్తూ ఉంటారు, పిల్లల్ని పెంచుతూ ఉంటారు. నానా విధాలైనటువంటి కర్మలు కదా. ఈ జీవి అంటే ఈ శరీరం ధరించినటువంటి మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు కదా. ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు మానవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే ఇవన్నీ నేను చేసేస్తున్నాను, నా వల్ల అనుకుంటాడు. కానీ అది కాదు స్మ, మత అనుగ్రహ వర్షీయాన్, నా అనుగ్రహం వల్ల. అంటే ఏమిటన్నమాట, పై సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అని ప్రహ్లాదుడు అన్నాడు చూసారా. సర్వమున్ అంటే నువ్వు చేసేటువంటి ప్రతి చిన్న పని కూడా సర్వమున్ అతని అంటే సహ అంటే పరమాత్మ, అతని దివ్య కళామయమంచు, దివ్యము అంటే బ్రహ్మాండంగా వెలిగేటువంటి, కళ అంటే శక్తి వల్ల, ఆ శక్తి మన సహస్రారంలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రంలో నుంచి ఆ మహత్తరమైనటువంటి దివ్య కళామయం అంతా కూడా మన శరీరంలోకి రావడం వల్ల మనలో ఉండేటువంటి పంచభూతాలు, ఇంద్రియాలు, సత్వరజస్తమో గుణాలు, అంతఃకరణ చతుష్టయం అంతా కూడా మద అనుగ్రహ వర్షీయాన్, నా అనుగ్రహం వల్ల చేస్తున్నావు. కాబట్టి బ్రహ్మదేవుడా, ఇది మానవుడైనా, దోమైనా, ఏనుగైనా, కుక్కైనా, పందైనా, నక్షత్రాలైనా కూడా ఆయా శరీరాలు ఆయా లోకాలలో ఆయా పనులు చేయడం వల్ల ఎందుకు చెయ్యగలుగుతున్నారంటే మదనుగ్రహ వర్షీయాన్, నా అనుగ్రహం వల్ల. అంటే నేను చేయబెడితే నా చేతిలో నుంచి వస్తున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి చేత ఇవన్నీ ఫార్మ్ అయిపోతూ ఆయా పనులు చేస్తూ ఉన్నాయి. అందువల్ల నీకు ఆ శక్తిని నేను ప్రసాదించాను అని చెప్పిన తరువాత బ్రహ్మదేవుణ్ణి ఆయన ఈ విధంగా మళ్ళీ చెప్పడం ప్రారంభం. ఋషిమాద్యం నబధ్నాతి పాపీయాం స్వాం రజోగుణ యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపితే. బ్రహ్మ, మొట్టమొదటి ఋషివి నువ్వేనయ్యా. ఋషిం ఆద్యం, మొట్టమొదట ఋషిం, నీవే మొట్టమొదట ఋషివి. అంటే ఋషి అంటే దర్శించేటువంటి వాడు, చూడగలిగినటువంటి వాడు. మొట్టమొదట సమస్తం విజ్ఞానాన్ని, నన్ను కూడా చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తివి నువ్వు. ఋషిం ఆద్యం. తరువాత అటువంటి నన్ను మొట్టమొదట చూసినటువంటి నీవు, నిన్ను పాపభూయిష్టమైనటువంటి రజోగుణం నిన్ను బంధించదు. ఏమన్నారండి? రజోగుణం పాపభూయిష్టం అన్నాడు. దీని గురించి మనం కొంచెం కాసేపు విచారణ చేయవలసినట్టు అవసరం ఉంది. సరే, చూద్దాం. ఆ పాపభూయిష్టమైనటువంటి రజోగుణం నిన్ను బంధించదు. ఎందుకు అంటే నువ్వు మొట్టమొదట నన్ను దర్శించినటువంటి వాడవు, మంత్రద్రష్టవు. కాబట్టి అది ఏమీ చెయ్యదు. తరువాత
ఇంకొకటి ఏమిటి, అదొకటి నిన్ను ఆ రజోగుణం బంధించదు. నెంబర్ 2 నీకు ఇంకోటి ఏమిటి అంటే ఈ ప్రజలను సృష్టిస్తూ ఉండేటువంటి నీవు ఆ పని చేస్తూనే ఉంటావు. నువ్వు ప్రజల్ని, ఈ సమస్త లోకాలని, వీటిల్ని నవబ్రహ్మల సహాయంతో నువ్వంతా సృష్టి చేస్తూ ఉంటాయి. సృష్టి చేస్తూ ఉన్నంత కాలం, చాలా కాలం పడుతుంది కదా ఈ సృష్టి చేయడానికి. కాబట్టి ఇలా సృష్టి చేస్తున్నంతసేపు కూడా నీ మనసు నా మీదే దృఢంగా నిలిచి ఉంటుంది. నా మీదే ఎప్పుడు కంటిన్యూస్గా నన్ను నువ్వు తలుచుకుంటూనే ఉంటావు. అట్ ది సేమ్ టైం నువ్వు ఈ పని చేస్తూనే ఉంటావు. సాధనలో మనం ఏం చెయ్యాలో పరమాత్మ మనకి ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తున్నాడండి. అంటే ఉదాహరణకి మనం ఏం చేస్తుంటామంటే ఏదైనా భోజనం చేస్తున్నాం అనుకోండి. భోజనం చేస్తున్నప్పుడు ఏదో ముద్దలు కలుపుకుంటూ ఉంటాం, లోపల వేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అక్కడ కూరలు, వంజులు, ఈ వస్తువులన్నీ లోపల తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం మనం ఏం చేయాలంటే లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తో పచామ్యహం చతుర్భుజం అన్నాడు చూసారా. అంటే ఆ లోపల అగ్నిస్వరూపంలో పరమాత్మ ఉన్నాడు ఇప్పుడు అని ఒక భావనని మనం చేస్తూ ఆహారాన్ని లోపల వేసుకుంటూ ఉండడం అనేటువంటి ఒక విధానాన్ని మనం కానీ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయగలిగితే భోజనం చేస్తున్నప్పుడు, అదేవిధంగా నిద్రపోతున్నప్పుడు లేకపోతే అలాగా నిద్ర పట్టడానికి ముందు కళ్ళు మూసుకుని మనం అలా పంచం మీద పడుకున్నప్పుడు లోపల పరమాత్మ శ్రీకృష్ణుడో వెంకటేశ్వర స్వామి అమ్మవారో ఎవరో ఒక మన శరీరం నిండా అలాగా వ్యాపించి ఉన్నారు అని చెప్పి దృఢంగా నమ్ముతూ నీ శరీరాన్ని, నీ కాళ్ళని, నీ ముక్కుని, నీ దీన్ని కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఉండడం అనేటువంటిది సాధన చెయ్యాలి అని భాగవతంలో పరమాత్మ మనకు ఇండికేషన్ ఇస్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే నీవు ప్రాణుల్ని సృష్టిస్తున్నంతసేపు కూడా అట్ ది సేమ్ టైం నీ మనసులో నన్ను చాలా దృఢంగా నిలుపుకుని ఉన్నావు. నీకు ఆ వరాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. అంటే భగవంతుణ్ణి మనం ఏం ప్రార్థించాలి అని చెప్పి ఇండైరెక్ట్గా భగవంతుడు చెప్తున్నాడు. మనం ఏ పని చేస్తున్నా లోపల పరమాత్మ ఉన్నాడు. లోపల మన సాకార రూపంగా ఊహించుకుందాం. మొట్టమొదట సాకార రూపంలో మన హృదయం మధ్యంలో పరమాత్మ ఉన్నాడు. లేకపోతే అయోధ్య బాలరాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అమ్మవారు ఉన్నాడు, లేకపోతే ఏదో వినాయకుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన మనసులో పెట్టుకుని అది మర్చిపోకుండా ప్రత్యభిజ్ఞ అంటారు. మాటికి దాన్ని అలా గుర్తు చేసుకుంటూ మనం పనులు చేస్తున్నాం. అలా గుర్తు చేసుకుంటూ చేయొచ్చుగా. ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు డూ దట్. ఆ విధంగా నీ మనసులో నన్ను దృఢంగా పెట్టుకుని నువ్వు ఈ సృష్టి చేస్తున్నావు అని పరమాత్మ బ్రహ్మదేవుణ్ణి ఋషిం ఆద్యం, నీవు ఋషివి, మొట్టమొదటి ఆది ఋషివి నువ్వు. ఋషి అంటే దర్శించేటువంటి వాడు. దేనిని దర్శించేటువంటి వాడు అంటే వేదగర్భ అన్నాడుగా. వేద మంత్రాలలో ఉండేటువంటి జ్ఞానమంతటినీ కూడా దర్శించినటువంటి వాడు ఋషి. మంత్రద్రష్ట అంటారు. మంత్రాలలో ఉండేటువంటి విజ్ఞానాన్ని, సత్యాన్ని, శక్తిని, తేజస్సుని దర్శించి దానిని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడిని ఋషి అంటారు. కాబట్టి ఆ మంత్రంలో ఉండేటువంటి శక్తి, ఆ మంత్రంలో ఉండేటువంటి భావం, ఆ మంత్రంలో ఉండేటువంటి టెక్నాలజీ, ఆ మంత్రంలో ఉండేటువంటి ప్రభావాన్ని అంతటినీ కూడా చూస్తూ దానిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి ఆద్యుడివి నువ్వు. ఋషిం ఆద్యం. అటువంటి నిన్ను పాపీయాం స్వాం రజోగుణ నబధ్నాతి, పాపభూయిష్టమైనటువంటి రజోగుణం నిన్ను బంధించదు. తరువాత యన్మనోమయీ నిర్బద్ధం, ఎప్పుడు ప్రజా సంసృజతోపితే, ఈ ప్రజలందరినీ కూడా నువ్వు సృష్టిస్తూ ఉండేటువంటి సమయంలో యన్మనోమయి, నీ మనసు నిండా మయి, నన్ను నిర్బద్ధం, దృఢంగా నువ్వు స్థాపించుకుని ఉంటావు. అది నా అనుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిలో నీవు ఏ పనులు చేసినా సరే నీలో ఏ విధమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి రజోగుణ సంకల్పాలు నీలో కలగవు.
అని చెప్పి పరమాత్మ బ్రహ్మదేవుడికి ఆ ఎష్యూరెన్స్ ఇచ్చాడు. రేపటి కార్యక్రమంలో పాపీయాంస్త్వం రజోగుణ అనేటువంటి విషయాన్ని కొంచెం డిస్కస్ చేద్దాం. మామూలుగా రజోగుణము అంటే క్రియాత్మకమైనటువంటి గుణాన్ని రజోగుణము అంటారు. అంటే కదిలేటువంటి దాన్ని రజోగుణం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మన శరీరంలో వాయువు కదులుతూ ఉంటుంది, రక్తం కదులుతూ ఉంటుంది, గుండె కదులుతూ ఉంటుంది, ఊపిరితిత్తులు స్పందిస్తూ ఉంటాయి, శరీరంలో ఉండే ఆ కనురెప్పలు కదులుతూ ఉంటాయి. ఇలాగ కదలిక అనేటువంటి ఆ ప్రాసెస్ని రజోగుణము అంటారు. which that always moves, which always vibrates. ఆ వైబ్రేషన్స్ ఏం చేస్తుందంటే క్రియాశీలత్వం చేసి ఒక క్రియకు కారణం అవుతుంది. అటువంటిది ఇది కాలం కదులుతూ ఉంటుంది, తర్వాత శరీరంలో ఉండేటువంటి ప్రాణం కదులుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి కదలికయే గుణముగా కలిగినటువంటి ఆ ప్రాసెస్ని రజోగుణం అంటారు. అది పాపభూయిష్టమైందన్నారు. ఎందుకన్నాడో రేపటి కార్యక్రమంలో చూద్దాం.